స్థానములో మమ్మును నిలుపుటకు నీ స్థానము విడచి దిగి వచ్చిన యేసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విడువని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్ గారు దైవ వర్తమానమును అందించెదరు. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకే చెందును గాక. ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అందరినీ దీవించును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అనుదినము కూడా ఈ శిలువ ధ్యాన కూడికలలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనకిచ్చిన సందేశంకై ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. అదేవిధంగా ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఒక వాక్యాన్ని మనము మౌనవాక్యంగా పెట్టుకొని ప్రభుని మనం ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభు నామాన్ని మనం కనపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము మూలవాక్యంగా పెట్టుకొని మనం ప్రభుని స్తుతిస్తున్నాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవుని యొక్క పిల్లలుగా, దేవుని యొక్క సన్నిధికి వస్తున్న వారముగా, యేసు క్రీస్తు ప్రభువాన్ని అనుసరిస్తున్న వారముగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనమందరము కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే, కోర్స్ పాస్టర్ గారికి ఉన్న మనసు కాదు, దీప్తి పాస్టర్ గారికి ఉన్న మనసు కాదు, ఇంకో తల్లి గారికి ఇంకో తండ్రికి ఉన్న మనసు కాదు, లేకపోతే సంఘ పెద్దలకు ఉన్న మనసు కాదు, లేకపోతే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క నాయకుల యొక్క మనసు కాదు. కానీ మనం ఎవరి మనసు కలిగి ఉండాలంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఎందుకంటే నా మనసు అయినా మీ మనసు అయినా ఎక్కడ దోషమో ఉండక తప్పదు, మనుషులు కదా మనం. కానీ దేవాది దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారి లాంటి మనసు మనందరము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు కదా, నాలాంటి మనసు మీరు కలిగి ఉండండి అని రాయాలి. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని రాశారు. హల్లెలూయా. సో దేవుని యొక్క పిల్లలముగా యేసు ప్రభువారి యొక్క మనసు మనము కలిగి ఉండాలి. యేసు ప్రభువారి యొక్క మనసు ఏమిటి అని మనము గత 2-3 దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొట్టమొదటి దినంలో ప్రభు మనతో మాట్లాడింది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మనసు ఏమిటి, మన మనసు ఏమిటి, ఆయన మనసు ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది అని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. మన మనసు వ్యర్థమైందని, భూ సంబంధమైన వాటి మందు మన మనసు మనం పెడుతున్నామని, వ్యర్థమైన మనసు అని, ఇలా ఎన్నో విషయాలను మన మనసు గురించి మనం ధ్యానం చేశాం. ఆది పితరులు పాపాన్ని కలిగి దేవుని విడిచిపెట్టి పాపంలో బ్రతికి దేవుని విరోధంగా జీవించి వారి మనసును వారు చెడగొట్టుకున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మలినమైన మన మనసుని, చెడిపోయిన మన మనసుని ఆయన తిరిగి శుద్ధీకరించి ఆయన లాంటి మనసు మనం కలిగి జీవించాలని కోరుకుంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి దినాల ప్రభు ఆయన మనసు గురించి మాట్లాడుతూ వచ్చారు. మనం ఎవరి మనసు కలిగి ఉండాలంటే యేసు ప్రభువారి యొక్క మనసుని కలిగి ఉండాలి. ఆయన మనసులో ఇంకేముంది, ఆయన మనసు గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రార్థన జీవితం గురించి నేర్పిస్తూ వస్తున్నారు. యేసు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితం. దేవుని యొక్క పిల్లలుగా మనం యేసయ్య లాంటి మనసు కలిగి ఉండాలి. అనగా యేసయ్య వలె ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. యేసు ప్రభువారి వలె మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఎలా ప్రార్థించారు, ఆయన ఒంటరిగా ప్రార్థించారని, ఆయన రాత్రంతా ప్రార్థించారని, ఆయన ఉదయకాలమే అనగా 1000 మొదటి చామున ప్రార్థించారని, ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. బాప్తిస్మం తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తే ఆకాశము తెరవబడింది. హల్లెలూయా.
ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడితే ఆత్మ పావురం వలె యేసు ప్రభువు వారి మీద దిగి రావటము, తండ్రి అయిన దేవుడు నీవు నా ప్రియ కుమారుడు, నేను నీ యందు ఆనందిస్తున్నాను అని ఆయన మాట్లాడటము మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభువు వారు ప్రార్థించిన ప్రతిసారి కూడా అనేక మంది రోగులను ఆయన స్వస్థపరచడం, దురాత్మలను వెళ్ళగొడటం, లేకపోతే తన కొరకు అపోస్తులను ఏర్పరచుకోవడం, ఇలా ఎన్నో అద్భుతమైన కార్యాలు యేసు ప్రభువు ప్రార్థించడం ద్వారా ఆయన జరిగించారు. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనము కూడా యేసు ప్రభువు వారి వలె ప్రార్థన చెయ్యాలి. మనమందరం కూడా ప్రార్థనా పనులుగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకొచ్చాం. యేసు క్రీస్తు ప్రార్థన జీవితంలో దినాన యోహాను సువార్త 17వ అధ్యాయంలో దుష్టుడి నుండి వారిని కాపాడు తండ్రి అని యేసు ప్రభువు చేసిన ప్రార్థనను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దుష్టుడు అనగా అపవాది, దుష్టుడు అనగా కీడు, దుష్టుడు అనగా హత్యగాడు, దుష్టుడు అనగా దొంగ, దుష్టుడు అనగా మనల్ని పాడు చేసేవాడు, నాశనం చేసేవాడు, దుర్మార్గుడు, ఇలాగే ఎన్నో మాటలు అపవాది గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనము కూడా దుష్టుడి నుండి అనగా కీడు నుండి మనం భద్రపరచబడాలి, మన కుటుంబాలు భద్రపరచబడాలి. ఆ విషయమై మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఈ రోజున మరికొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మన కుమారుడు యేసు ప్రభువు గురించి చెప్పబడిన మాట మనం చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణమును రక్షింపగలవానికి ప్రార్థనను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన చేసింది ఏంటి? ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు ఆయన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున యేసు ప్రభువారు అంగీకరించబడ్డారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క పిల్లలుగా యేసు ప్రభువును ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. కానీ యేసు ప్రభువారు మనకి మాదిరి ఉన్నారు కనుక ఆయన ప్రార్థన చేసి మనము కూడా ఇలా ప్రార్థన చెయ్యాలని ఆయన నేర్పిస్తా ఉన్నారు. దేవుని యొక్క పిల్లలుగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఎలా ప్రార్థన చేయాలి? యేసయ్య వలె మనం ప్రార్థన చేయాలి. ఆయన ఈ భూలోకం శరీరధారిగా ఉన్న దినములో ఆయన ఎలా ప్రార్థన చేశారంట? మహారోదనతో ప్రార్థన చేశారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. నీవు స్త్రీవైనా పురుషుడివైనా, నీవు యవనస్తుడివైనా యవనస్తురాలవైనా, నీవు చిన్న బిడ్డవైనా నీవు పెద్దవాళ్ళవైనా, మనమందరం కూడా ఎలా ప్రార్థించాలంటే మహారోదనతో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. మనమందరం కూడా ఎలా ప్రార్థన చేయాలంటే కన్నీటితో ప్రభు యొక్క పాదాలు పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ విషయమై మనం ధ్యానం చేస్తూ యేసు ప్రభువు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ధ్యానం చేసాం. ఏమని ధ్యానం చేసాం? ప్రభు మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, అప్పుడు ఎవరు మాట్లాడారు? దుష్టుడి నుండి వీరిని తప్పించు అని ప్రార్థన చేశారు. మనము కూడా అటువంటి ప్రార్థన మనము కూడా చేసేవారంగా ఉండాలి. ఈ రోజున ఇదే అధ్యాయంలో యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్న మరి 2 ప్రార్థనలను మీ ముందు పెట్టి నా వర్తమానాన్ని ముగిస్తాను. చూద్దాం రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి మనము 23వ వచనం వరకు చదువుకుందాం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి వరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసము వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉండలాగున వారు ఏకమై ఉండవాలని నీవు నాకు అనిపించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించమనియు లోకము తెలుసుకున్నట్లు
నాకు అనుగ్రహపడే మహిమను వారికి ఇచ్చి చాలు. దేవునికి ఇస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో 2వ విషయాన్ని తండ్రి ఎదుట విన్నవించుకుంటున్నారు. తండ్రి ఎదుట ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి నీవు నేను ఏమై ఉన్నామంటే ఏకమై ఉన్నాము అన్నారు. ఇదే మాట యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో కూడా యేసు ప్రభువారు చెబుతున్న మాట చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేను తండ్రియును ఏకమై ఉన్నామని చాలా వారితో చెప్పండి. నేను తండ్రియు ఏకమై ఉన్నాము అని అక్కడున్న శిష్యులతోనూ పరిసయ్యులు, సత్తికయులు, శాస్త్రులు అక్కడ ఉంటే వారందరితో కూడా యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారంట? ఏకమై ఉన్నారు. ఏకమై ఉన్నారు కనుక వారిని మనం ఏమాత్రం కూడా విడతీయలేము. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఒకసారి ఫిలిప్ అడిగాడు, అయ్యా మాకు తండ్రిని కనపరచుము, మాకు అది చాలు అన్నాడు. అంటే యేసు ప్రభువారు అన్నారు, ఫిలిప్పు నీవు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అన్నారు ప్రభు. కాబట్టి ఇక్కడ 17వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి నీవును నేను మన ఇరువురు కూడా ఎలా ఉన్నాం? ఏకమై ఉన్నాము. అయితే ఒక మాట, వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మనం చదివితే యేసు ప్రభువారు అంటారు, తండ్రి వారు కూడా నాతో ఏకమై ఉండాలని మాత్రము నేను ప్రార్థించట్లేదు అంటే అర్థం ఏంటి? దానికోసం నేను ప్రార్థించట్లేదని కాదు, దానికోసం ప్రార్థన చేస్తారు యేసు ప్రభువారు. అయితే వారు వెళ్లి సువార్త ప్రకటించడం ద్వారా అనేక మంది వారి వాక్యం మీద ఆయన విశ్వాసం వస్తారే, వారు కూడా శిష్యులతో, శిష్యులు వారందరూ కలిపి మనతో మనమందరం కూడా ఏమై ఉండాలి? ఏకమై ఉండాలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు ఏమంటారంటే, తండ్రి ఇదిగో నా శిష్యులు మాత్రమే కాదు ఏకమై ఉండేది, వారు వెళ్లి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అనేక మంది ఆ వాక్యాన్ని ఆయన విశ్వాసం వస్తారే, వారు కూడా మనతో కలిసి ఎలా ఉన్నారంట? ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా? ప్రభు యొక్క ఆశ ఎంత ఉన్నతమైందంటే, ప్రభువు తండ్రి ఏకమై ఉన్నారు, శిష్యులు కూడా ఏకమైనని కోరుతున్నారు. అంత మాత్రమే కాదు, ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరూ కూడా ఎలా ఉన్నారంట? ఏకమై. హల్లెలూయా. ఒక మాట చెప్పరా, ఇక్కడ ఉండి వాక్యం వింటున్న మనం అందరం కూడా దేవునితో, ప్రభువుతో ఏకమై ఉండాలి. ఆమేన్. తండ్రితో, కుమారుడితో మనం అందరం ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇక్కడ ఉన్న ఒక్కరు కూడా నశించుకోవడం తండ్రి యొక్క చిత్తము. ఇక్కడ ఉన్న ఎవరు కూడా దేవుని విడిచి నాశనం అవ్వడం దేవుని యొక్క చిత్తము ఎంత మాత్రం కూడా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. 12 మంది శిష్యులు యేసు ప్రభువారికి ఉంటూ ఉండగా, ఒకడు యేసు ప్రభువారిని అప్పగించే ఆ పనిలో ఉంటూ ఉండగా, ఆ 11 మంది గురించి యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి వీరు మనకు దూరం అవ్వకూడదు, వీరు చెడిపోకూడదు, వీరు ఆ నాశనపుత్రుల వలె నాశనం కాకూడదు. ఇప్పుడు వారు మనం ఏకమై ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ 11 మంది తర్వాత ఇంకొక వ్యక్తి జాయిన్ అవుతాడు, ఆ తర్వాత అనేక మంది శిష్యులు జాయిన్ అవుతారు. వారందరూ మన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా, వారందరూ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా విన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యం విని నా యందు విశ్వాసం ఉంచుతారు, వారు కూడా మనతో ఏకమై. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి. ఆమేన్. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారిపోవాలి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాశనం అవ్వకూడదు, పాపను పడిపోకూడదు, దేవునికి దూరము అవ్వకూడదు. హల్లెలూయా. అందుకని వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా నన్ను విశ్వాసం ఇస్తారు కదా, వారందరూ కూడా మనతో ఎలా తెలుసా? ఏకమైపోవాలి.
హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఒకే కుటుంబముగా ఉండాలి. మనమందరం కూడా ఐక్యతతో ఉండాలి. మనమందరం కూడా సమాధానంతో ఉండాలి అని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి మీరు సమాధానములను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుని అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకోవాలని ప్రభువుని బట్టి ఖైదీలైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి రాస్తున్నాడు? చెరసాలలో, జైల్లో ఉండి రాస్తున్నాడు. ఎక్కడ ఉండి రాస్తున్నాడండి? జైల్లో ఉండి రాస్తున్నాడు, చెరసాలలో ఉండి రాస్తున్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? జాగ్రత్తగా, మీరు సమాధములను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు. ఎవరు ఐక్యత కాదు చేస్తారు? మనకి ఎవరు ఐక్యత కాదు చేస్తారు? ఆత్మ కలిగించు ఐక్యమును అన్నాడు. అంటే మనల్ని ఐక్యపరిచేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఐక్యపరుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలను ఐక్యపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము పాపము చేసిన వారమై ఉంటూ ఉండగా ఇదిగో మన పాపాలన్నీ కూడా తండ్రి ఎదురు ఒప్పుకోవడానికి ఎవరు మనల్ని ప్రేరేపిస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపిని ప్రేరేపిస్తాడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన పాపాలు ఒప్పుకోవడానికి ప్రేరేపిస్తారు. అంత మాత్రమే రెండోది ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అని మనం ఒప్పుకోవడానికి కారణం ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు అయి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు ఏం కలుగ చేస్తారంట? ఆత్మ కలిగించు ఐక్యము. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఐక్యతను కలుగజేస్తారు. ఈ ఐక్యతను మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. చెప్పండి, ఐక్యత ఏం చేయాలి మనం? చెప్పండి, ఐక్యత మనం ఏం చేయాలమ్మా? కాపాడుకోవాలి. ఈ ఐక్యతను కాపాడుకునే ఎందు ఎలా ఉండాలంట? శ్రద్ధ కలిగిన వారై. ఈ ఐక్యతను కాపాడుకున్నట్లో ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. 133వ కీర్తనలో మనం చూస్తాం, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. వాక్యము తెలుసు కానీ ఐక్యతగా ఉండాలంటే కొంతమందికి ఇష్టం. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుందని దేవుడు తెలియజేస్తాం. ఐక్యత ఎక్కడుంటే అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదం ఉంటుందండి, శాశ్వత జీవనంగా పరలోకం ఉంటుంది. అక్కడ ఐక్యత లేని చోట ఏముంటుంది? పరలోకం లేని చోట ఏముంటుందండి? నాకేముంటుంది. కాబట్టి ఐక్యత కలిగి మనం జీవించాలి. ఈ ఐక్యత మనకి పరిశుద్ధాత్మని కలగజేస్తుండగా ఈ ఐక్యత కాపాడుకునే మనం ఎలా తెలుసా? శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వినడంలో శ్రద్ధగా ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా. ద్వితీయోపదేశకాండం 28:1 ఏమనబడింది? ఆయన మాటను మీరు శ్రద్ధగా వినేలా అన్నాడు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా, దేవుని మాటను శ్రద్ధగా వినాలి. అదే విధంగా ఐక్యతను కాపాడుకునే విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే శ్రద్ధగా ఉండాలి. ఐక్యతను కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారై ప్రేమ కలిగి, ప్రేమతోనంట ఒకరికి ఒకడు ఏం చేసుకోవాలంట? ప్రేమతో సహించుకోవాలి. దేంతో సహించుకోవాలి? ప్రేమతో సహించుకోవాలి. ప్రేమ లేకపోతే ఎదుటి వారిని సహించడం అనేది చాలా కష్టం. అర్థండి, ఎవరిలో ఒకరిలో దోషం ఉండక మన కుటుంబంలో ఎవరికో తప్పు ఉండదు. కానీ ఆ తప్పు విషయమై ఎలా ఉన్నది తెలుసా? ప్రేమతో సహించుకోవాలి మనం. హల్లెలూయా. అర్థండి, ప్రేమతో నీ భర్తను, ప్రేమతో నీ భార్యను, ప్రేమతో నీ కుమార్తెను, ప్రేమతో నీ కుమారుని, ప్రేమతో నీ తల్లిదండ్రులను, ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేయాలంట? సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయము. దేవుడు మనల్ని పిలిచాడే ఆ పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతం అన్నాడు. ఏమన్నాడండి?
దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీలైన నేను, పౌలు గారు అంటారు, ఖైదీలైన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. చెరసాలలో ఉండే పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, అయ్యా మీరు ప్రేమతో ఒకరు సహించుకుంటారు, ఒకరు ప్రేమతో సహించుకోండి, సంపూర్ణ వినయముతో దీర్ఘశాంతముతో మీరు సాత్వికముతో నడుచుకోవాలని మీరు మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. పౌరు బతిమలాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థన చేస్తాను. ఎవరు ప్రార్థన చేస్తారంటే, తండ్రి ఇదిగో ఇప్పుడున్న శిష్యులు మాత్రమే కాదు, వారు వాక్యము ప్రకటిస్తుండగా అనేక మంది ఆయన విశ్వాసం ఇస్తారే, వారును మనమును మనమందరం ఏమై ఉండాలంటే ఏకమై ఉండాలి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై ఉందురు. వారిద్దరు ఎలా ఉంటారంట? భార్య భర్తలు వివాహమైన తర్వాత ఏమవుతారు? తల్లిదండ్రులు విడిచి వారిద్దరూ కూడా ఏక శరీరమై ఉంటారు. ఏక శరీరం అంటే ఒకే శరీరం, భార్య భర్త ఒకే శరీరం. ఇరువురి గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. వారిరువురు కూడా ఏక శరీరమై ఉన్నారు. ఇప్పుడు మనమును దేవుడును ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నాం. హల్లెలూయా. ప్రభు అదే కోరుకుంటున్నాడు. వారు మనము ఏకమై ఉండాలి, వారు మనము ఏకమై ఉండాలి. ఇప్పుడు ఏకమై ఉంటే విడిదీయడానికి ఎవరికైనా అంటే సామర్థ్యం ఉంటుందా? శక్తి ఉంటుందా? మాట్లాడమంటారా? దేవుడిని మనం వేరు చేయాలని ఎవరు చూడరు, కానీ ఒకడే ఒకడు చూస్తున్నాడు, వాడు అపవాదిగాడు. అర్థమైనా మీకు? దేవుడి నుండి మనం దూరం చేయాలని, దేవుడి నుండి మనము వేరుపరచబడాలని, దేవుడి నుండి మనము పూర్తిగా బయటికి రావాలని అపవాది ఎదురు చూస్తాం. మనం చెడబడటానికి, దేవుడితో ఉన్న సంబంధము తెగబడటానికి అపవాది చూస్తాం. అందుకని ఆదిలో దేవుడు చెప్పండి ఏంటమ్మా, నిద్ర వస్తున్నారా? ఆదిలో ఎవరెవరు ఏకమై ఉన్నారు? దేవుడు, ఆదాము, హవ్వలు ఏకమై ఉన్నారు. వారి ఐక్యత ఎవరు చెడగొట్టారు? అపవాది, సాతాను వచ్చాడు. అర్థం మీకు? దేవుడి దగ్గరికి వచ్చి ఆదాము వారి గురించి చెప్తే ఎలా ఉండేది? ఎవరైనా ఆలోచించారా కదా? ఎవరైనా ఆలోచించారా? అపవాది వచ్చి ఎవరు చెప్పారు? అపవాది వచ్చి ఎవరు చెప్పారు? హవ్వకు చెప్పారు కదా. ఒకవేళ హవ్వ గురించి, ఆదాము గురించి అపవాది వచ్చి దేవుడికి చెప్తే దేవుడు ఏం చేసేవాడు? చెప్పండి అమ్మా. ఏంటంటే వాక్యం చెప్పేవాడు. ఆదాము అవ్వల గురించి అపవాది వచ్చి, సాతాను గురించి దేవుడితో చెప్తే దేవుడు ఏం చేసేవాడు? అప్పుడు ఏం చేసేవాడు? నమ్మేవాడు కాదు. ఏనంటే నాకు తెలుసు, నా పిల్లల గురించి అనేవాడు దేవుడు. హల్లెలూయా. కానీ అపవాది గారికి బాగా తెలియని వాడు, ఆయనకి బాగా తెలుసు నేను దేవుడితోగా చెప్పాల్సి, దేవుడి గురించి ఇలా చెప్తాను, వీళ్ళైతే బాగా వీక్. అర్థమైనా? వీళ్ళు బాగా వీక్ కాబట్టి ఈ అనుమాన పక్షం దగ్గరికి చెప్తే వీళ్ళకి దేవుడి మీద అనుమానం తెలియదు. అందుకనే వాడు దేవుడి దగ్గర రాలేదు, వాడు పురుషుడి దగ్గర కూడా రాలేదు. ఎవరి దగ్గరికి వచ్చాడంటే స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే స్త్రీ బలహీనమైన, స్త్రీ అన్ని నమ్మేస్తా ఉంటారు. స్త్రీ అన్ని ఏమంటే అన్నింటిని నమ్మేస్తా ఉంటారు స్త్రీలు. మా స్త్రీలారా జాగ్రత్తగా ఉండండి, అన్నింటినీ మీరు నమ్మకూడదు. అన్ని మీకు మంచివి కాదు, అన్ని మీకు క్షేమం కాదు, అన్ని మీకు సమాధానం ఇచ్చేవి కాదు. అందరూ మీకు మంచి వారిగా కనపడతారు, కానీ అందరూ మంచివారు ఎంత మాత్రం కూడా. హల్లెలూయా. అందరూ మంచివారు కాదండి, అందరూ మంచివారు కాదు. మంచివారులాగా మీకు కనిపించేటట్టుగా అపవాదం చేస్తారు.
మనము దేవుడి జ్ఞానంతో ముందుకెళ్తే ఏది మంచో ఏది చూడ మనకి అర్థమవుతుంది. కొంతమంది అమరస్తులకి వారు పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు అంటారు. ఆ అబ్బాయి తాగుతాడు, ఆ అబ్బాయి మనుషుడు కాదు, ఆ అబ్బాయి అది అంటే మీకు అసలు తెలియదు. మీకేం తెలుసు? మొన్న ఒక సహోదరుడు అంటాడు, అన్న ప్రేమ అంటే గుడ్డిగా నాకు అర్థమైందన్న, అందుకే నేను అది జరిగింది అంటాడు. ఒక విషయం, ప్రేమ అంటే గుడ్డిగా నాకు అర్థమైంది, అందుకనే ఇలా జరిగింది అన్నాడు ఒక వ్యక్తి నాతో. సభ్య సహోదరి అపవాది దేవుడిని మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. నీకు అవమానం కలిగించాలి, నీవు దేవుడిని దూరం అవడానికి అపవాది చేస్తాను. అందుకనే ఆ హవ్వ దగ్గరికి వచ్చి అపవాది అంటున్నాడు, ఇది నిజమా అని దేవుడి గురించి చెప్పిన వెంటనే హవ్వ నమ్మేసి అక్కడ ఐక్యతను బ్రేక్ చేస్తాడు అపవాది. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ కలిగించే ఐక్యం అయితే బ్రేక్ చేయడానికి అపవాదికి కూడా అవకాశము లేదు. మనమును దేవుడును ఏకమై ఉండాలి. మనమును ప్రభువు, తండ్రి, శిష్యులమైన మనందరం కూడా ఏకమై ఉండాలి. అందుకని యేసు ప్రభువారు ఆ ఐక్యత కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. రెండోది మనం చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. యోహాను 17:24. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియు కోరుచున్నాను. చాలా దేవుడికి మహిమ కలుగును. హల్లెలూయా. రెండవ రిక్వెస్ట్, మొత్తం 3. ఈ 3వ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రోజు రెండోది ఏంటంటే, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు కనిపించిన వారు నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనియు కోరుచున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన మాట, ఎంత గొప్ప ఆశ ఇది. యేసుప్రభువు ఏమన్నా తెలుసా? తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలని నేను కోరుతున్నాను. తండ్రి ఎదుట యేసుప్రభువు రిక్వెస్ట్ పెడుతున్నారు, విన్నపడి పెడుతున్నారు. ఏమంటారంటే, అయ్యా నీవు నాకు అనుగ్రహించిన వీరందరూ కూడా నేను ఎక్కడ ఉంటానో వారు కూడా అక్కడ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు వారు గురువు అయి ఉన్నారు, బోధకుడు అయి ఉన్నారు. బోధకుడు శిష్యులు ఎప్పుడు ఒకే చోట ఉండటం కొంచెం అసాధ్యమే, కొన్ని కష్టమైన పని. కానీ యేసుప్రభువు ఎలా ఆశపడతారో తెలుసా? అయ్యా నేను ఎక్కడ ఉంటానో నా శిష్యులు కూడా అక్కడే ఉంటాను. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనివ్వండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలమును మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఎదురుకు మిమ్మల్ని తీసుకుని పోవదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తీసుకెళ్తున్నా 4వ వచనం చెప్తున్నాను. నేను వెలుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. హల్లెలూయా. అర్థమైందండి మీకు? యేసుప్రభువు ఏమంటున్నారు? మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. నేను వెళ్తున్నానని నేను వెళ్ళిపోతున్నానని, నేను చనిపోతున్నానని మీరు బాధపడవద్దు. నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను వెళ్ళి మీ కోసం స్థలం సిద్ధపరిచి మళ్ళీ వస్తా. హల్లెలూయా. మళ్ళీ వస్తా, నేను వచ్చిన మనను తీసుకెళ్తాను. హల్లెలూయా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకున్నాను. కాబట్టి సహోదరి ఇస్తున్నాడు కదా, యేసుప్రభువు ఎక్కడ ఉంటారో మనము కూడా అక్కడే ఉంటాము. ఆమేన్. యేసుప్రభువు తండ్రి ఎదుట రిక్వెస్ట్ పెడుతున్నారు, తండ్రి నేను ఎక్కడ ఉంటాను నీవు నాకు కలిగించి మీరందరూ కూడా అక్కడే ఉంటారు. ఈ రోజున ఆయన పిల్లలమైన మనము కూడా
మనము కూడా ఆయన ఎక్కడ ఉంటారో మనం కూడా అక్కడే ఉంటాం. దేవుడు ఉండే స్థలం, ప్రభు ఉండే స్థలంలో ఆయన పిల్లలమైన మనము, ఆయన కుమారులము కుమార్తెలమైన మనమందరము కూడా అదే స్థలంలో ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థలంలో ఉంటే బెటరా, వేరే స్థలంలో ఉంటే బెటరా? ఆ స్థలం ఉంటే బెటరా, వేరే స్థలం ఉంటే బెటరా? ఆయన స్థలం, ఆయన ఉండు స్థలంలో ఆయనతో పాటు మనం ఉంటే, ఆయన రాజ్యంలో మనం ఉంటే. అందుకనే సిలువలో దొంగ ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. అప్పుడు ప్రభు ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నాతో కూడా అనలని తీసుకోండి. నాతో కూడా అంటే యేసు ప్రభువారితో కూడా ఆ దొంగ పరదేశంలో ఉంటాడని ప్రభు ప్రకటించాడు. ప్రభు చెప్పారు, యేసయ్య లేని స్థలము చాలా భయంకరమైనది, దేవుడు లేని ఇల్లు చాలా భయంకరమైనది, దేవుడికి స్థానం లేని ఇల్లు చాలా భయంకరమైనది, దేవుడు లేని ఇల్లు అది అది భయంకరమైన శాపముతో కూడింది. కనుక దేవుని యొక్క పిల్లలుగా మనం దేవుడిని కలిగి ఉండాలి, దేవుడితో మనం ఉండాలి. అందుకని యేసు ప్రభువు 17వ అధ్యాయంలో మూడు విషయాలు తండ్రికి తెలియజేస్తున్నారు. ఒకటి, తండ్రి నీవు నాకు అప్పగించిన వీరందరూ కూడా దుష్టుడి నుండి నీవు వారిని కాపాడుము అని ప్రార్థన చేస్తున్నారు. రెండోది, తండ్రి శిష్యులను మనం మాత్రమే కాదు, వారి వాక్యం ప్రకటించడం ద్వారా అనేక మంది ఆయన విశ్వాసం ఇస్తారే, మనం అందరం కూడా ఏకమై ఉన్నాము అని ప్రార్థన చేస్తా ఉన్నారు. మూడవదిగా, తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడే నాతో పాటు వీరందరూ, నీవు నాకు కనిపించిన వీరు కూడా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అంత మాత్రం మీకు ఇంకొక మాట కూడా చెప్పారు కదా, నీవు నాకు అనిపించిన నా మహిమను వారు చూడవాలని కోరుచున్నారు. నీవు నాకు ఏ మహిమైతే ఇచ్చావో ఆ మహిమను నాతో పాటు నా శిష్యులు చూడాలి. హల్లెలూయా. మనమందరం కూడా ఆయన మహిమను చూడాలి. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతర కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూశారు. ఎవరు వారు? పేతురు, యాకోబు, యోహాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమను వారు చూడలేకపోయారు. నువ్వు ఏరియాకి మోషేకి ఒక పర్ణశాల కడతాము, ఒక నివాసం ఏర్పాటు చేస్తాం. ఇక్కడే మనం కిందకి వెళ్ళొద్దు, వేళ్ళు కూడా వెళ్ళవద్దు. అయితే ఒక మాట, యేసు ప్రభువు ఏ మహిమతో అయితే ఉన్నారో ఆ మహిమను మనం ఆయనతో పాటు ఉన్నప్పుడు ఆ మహిమను మనం చూడాలి. కనుక సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆయన మనసుని తెలుసా? ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థించే మనసు. హల్లెలూయా. ఆయన తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ రోజున మనము కూడా మన తోటి వారి కొరకు, మన ఆప్తుల కొరకు, స్నేహితుల కొరకు మాత్రమే కాదు, మనమంటే ఇష్టపడే వారి కొరకు మాత్రమే కాదు ప్రార్థించేది, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కనుక యేసు ప్రభువు యొక్క మనసు మనము కలిగి అటువంటి ప్రార్థన జీవితం మనం కూడా కలిగి జీవితం దేవుని కొద్ది మాట మనందరి వీటిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తండ్రి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు నాకు దయచేయండి. నేను కూడా యేసు ప్రభువు వారి వలె నేను జీవించాలని ఆశపడుతున్నాను. ఆయన మనస్సు కలిగి నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. యేసయ్య వలె ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలనుకుంటున్నాను. అటువంటి జీవితాన్ని దయచేయండి, అటువంటి కృపణకు దయచేయండి అంటే ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయం యేసు ప్రభువు వారు చేసిన ప్రార్థనలు తండ్రి మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. మేము కూడా ఇతరుల కొరకు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా మేము కూడా నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి మనసును కలిగి బ్రతికి భాగ్యమును కృపను మాకు అనుగ్రహించండి. మా బిడ్డలందరినీ మీరు దీవించండి. ఏదైనా వాక్య సందేశం మీద ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఇటువంటి ప్రార్థన అనుభవాన్ని అనుగ్రహించి మేమందరం కలిసి దేశంలో ప్రార్థించేవారుగా ఉండటం చూపించమని, మీరే మహిమను పొందుకోమని
ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభు నిరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. మా కొరకు దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్యల కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్ గారు, మన్నా చర్చ్, ఆళ్వార్ నగర్, వైకుంఠపురం, తెనాలి. మా ఫోన్ నెంబర్లు 9491691523, మరి ఒక నెంబర్ 8309198687. ఆర్ అడ్రస్ పాస్టర్ కె సుభాష్ చంద్రబోస్, మన్నా చర్చ్, ఆళ్వార్ నగర్, మార్కాండేయ రోడ్, వైకుంఠపురం, తెనాలి. ఆర్ ఫోన్ నంబర్స్ 9491691523, 8309198687.